కడప జిల్లా కడప నగరంలోని ఆల్మాస్పేట సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వైసీపీ నగరపాలక సమావేశంలో ఏకపక్ష నిర్ణయంతో విగ్రహం ఏర్పాటు చేయటకు ఎంఐఎం పార్టీలతో కలిసి ఆమోదం తెలిపింది. దీనిని నిరసిస్తూ జిల్లా బీజేపీ నేతలు మరియు హిందూ సంఘాలు ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును ఏమాత్రం సహించబోమని, భారతదేశ ప్రజలను, మహిళలను మరియు ఎంతో మందిని బాధలకు గురి చేసినటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సహించబోమని తెలిపారు. భారతదేశం అభివృద్ధి కోసం కృషి చేసిన అబ్దుల్ కలాం లాంటి నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి, కూటమి నాయకులు, హిందూ సంఘాలు ఉన్నారు. అయ్యా, మన మందిర్లు వాళ్ళు హిందువులై ఉండి కూడా ఏ మాత్రము 33వ డివిజన్ కార్పొరేటర్ పెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదించి హిందువులందరినీ మనం చెప్పించుకునే పరిస్థితుల్లో ఉండాలి. దయచేసి జిల్లా అధికారులు ఆఫీసులోకి వెళ్ళాలి కాబట్టి అందరూ కూడా మేము సైడ్కి నిల్చుంటే కలెక్టర్ గారికి 5-10 మంది వెళ్ళి మనం రిప్రజెంటేషన్ ప్లీజ్. అది
పద్ధతి కాదు కదా. మరి ఏ లోగోలు చేయమని చెప్పినారు, లోగోలు చేయమని చెప్పి ఒక ఇబ్బంది పెట్టేది ఏం లేదు సార్. ఇక్కడ మంది రావాల్సి అవసరం లేదమ్మా. 5 మంది భారతదేశం మహిళల యొక్క మానవ ప్రాణాలన్నీ తీసేసి మన సంస్కృతి సాంప్రదాయాన్ని దెబ్బతీసినట్టు. మనం ఏమంటున్నాం, అబ్దుల్ కలాం గారిని కానీ ఇంకొక దేశం కోసం పోరాడిన వాళ్ళ పేరు పెట్టడం తప్పు లేదు. టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి మొత్తం భారతదేశం విలువలనే తీసేసాడు. సంస్కృతి ఆల్రెడీ నగర కార్పొరేషన్ చిట్ట చివరి జనరల్ బాడీ మీటింగ్లో టిప్పు సుల్తాన్ యొక్క సర్కిల్ ఏర్పాటు చేయాలని వైసీపీ పాలకవర్గ సభ్యులైనటువంటి కార్పొరేటర్లందరూ తీర్మానించడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి పార్టీలైనటువంటి తెలుగుదేశము, జనసేన అందరూ మరియు హిందూ సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. దీనికి కారణం ఒకటే, టిప్పు సుల్తాన్ ఎవడు? భారతీయ మహిళల యొక్క మాన ప్రాణాలను తీసినటువంటి అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తి, భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేసినటువంటి వ్యక్తి, భారతదేశంలోని అనేక విద్యాలయాలను, వైద్యాలయాలను మరియు గుళ్ళను, దేవాలయాలను అన్నింటినీ కూల్చినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి దేశభక్తుడా? దేశభక్తులు అంటే ఎవరు? దేశానికి సేవ చేసినటువంటి అబ్దుల్ కలాం గారిని పెట్టండి, ఇంకా కొంతమంది దేశం కోసము, స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వ్యక్తులు, ముస్లిం వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరిది అయినా పెట్టండి, తప్పు లేదు. కానీ భారతదేశం మీద, భారతదేశ సార్వభౌమాధికారం మీద, భారతీయ యొక్క సంస్కృతి సంప్రదాయాల మీద దాడి చేసినటువంటి వ్యక్తి యొక్క పేరు కానీ, అతని యొక్క స్టాచ్యూ కానీ, విగ్రహం కానీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కడప నగరము హిందూ సంఘాలందరూ, కడప జిల్లా నుంచి అందరూ తరలి వస్తారని చెప్తున్నాను. దీనికి ఒకటే చెబుతున్నాము, వైసీపీ పాలక వర్గానికైనా ఎవరైనా సరే, మీరు ఓట్ల కోసం నానా సంకలనాకాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చేయండి, అందరి కులాలను, మతాలను సమానంగా చూడండి. అంతేకాని దేశానికి ద్రోహం చేసినటువంటి, దేశ సంస్కృతి సాంప్రదాయాలకు తూట్లు పడిచినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాలను పెట్టి కేవలం మత ఛాందసవాదులు, ఉగ్రవాదులకు నువ్వు ప్రోత్సాహం కల్పిస్తున్నట్టే. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. హిందూ సంఘాలు అందరూ కూడా ఏకతాటిపై వస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి సహించదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎవరి మీద అయినా సరే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని తెలియజేస్తున్నాను.